పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని, బీజేపీ పార్టీ అందిస్తున్న పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని, ఇండియాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని, నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని, నర్సాపురం బీజేపీ పార్టీ ఎంపీగా శ్రీనివాస్ వర్మ గెలుపొందుతారని అంటున్న బీజేపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ పరమైతే ఊపందని చెప్పి అందులో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ గారు అయితే ఈరోజు బీజేపీ ఆఫీసు నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి వేలాది కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ అయితే వేయడం. అందులో భాగంగా మనతో మాట్లాడతాక నార్ని తాతాజీకి జిల్లా ప్రెసిడెంట్ బీజేపీ మనతో ఉన్నారు. తాతాజీ గారిని అడిగి సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు బీజేపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా ఎంతమంది కార్యకర్తలతో బయలుదేరి నామినేషన్ వేయడం జరిగింది? ఇవాళ జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు వేసినటువంటి నామినేషన్ కార్యక్రమంలో కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కానీ వేలాది మందిగా ఇవాళ పాల్గొన్నారు. ఆ ర్యాలీని చూస్తేనే ఇవాళ ఎంత ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందంటే, ఇవాళ ప్రజల్లో ఏదైతే శ్రీనివాస్ వర్మ గారి అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తూ వచ్చినటువంటి ఆ స్పందన ఇవాళ వేలాది మందితో ర్యాలీ జరగడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ప్రజలు ఇచ్చినటువంటి ఘన స్వాగతం. ఏదైతే రాబోయే రోజుల్లో మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో మా యొక్క గెలుపు ఖాయమనే దానికి ఈ ప్రజాస్పందనే కారణమని, ఈ ప్రజాస్పందన యొక్క ఏదైతే ఫలితంగా వారి యొక్క గెలుపు సాధ్యమవుతుందని మేము తెలియజేసుకుంటాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఏమేమి కార్యాచరణలు చేపట్టారు, ఎలా చేయదంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి పార్టీ. నిర్మాణమే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఉంటుంది. మాకు ఓట్లు లేకపోయినా నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. అలాంటి నిర్మాణం ద్వారా ఏర్పడినటువంటి పార్టీ అనేక సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ పార్టీ ఇలా సజీవంగా ఉండడానికి మా కార్యకర్తల సమూహం కానీ, మాకున్నటువంటి వ్యవస్థ కానీ కారణం. ప్రధానంగా రాబోయే రోజుల్లో కానీ, ఇంత ముందు కానీ ఏదైతే సిద్ధాంతపరంగా వ్యవస్థీకృతంగా మేము వెళ్తూ ఉన్నామో అదే స్ట్రక్చర్లో మేము వెళ్తాం. ఏదైతే బూత్ కమిటీ కానీ, శక్తి కేంద్రం కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ ఒక విధానపరమైనటువంటి కూర్పుతో మేము పార్టీని నడుపుతూ ఉంటాం. దాని ఆధారంగానే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అభిమానులు కానీ, పార్టీని వచ్చేటువంటి ప్రజలను కానీ మేము హక్కున చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేము వెళ్తాం ముందు. అలాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీజేపీ అందించే పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలు ప్రతిదీ కూడా పేద మధ్యతరగతి వర్గాలకి మధ్యవర్తి లేకుండా నేరుగా ఇచ్చేటువంటి పథకాలు. అయితే దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులను కానీ, కేంద్ర పథకాలను కానీ వాటిని టచ్ చేయలేక వాటి యొక్క పథకాల యొక్క పేర్లు మార్చి, స్టిక్కర్లు మార్చి ఇవాళ తాను ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి ఒకే ఒక్క ఇబ్బంది తప్ప కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి పథకం కూడా ప్రతి లబ్ధిదారుడికి చేరేటువంటి వ్యవస్థని నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం చేసిందనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి వర్మ గారిని అయితే అత్యధిక మెజార్టీ అయితే గెలుపొందుకుంటామని, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బీజేపీ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పి బీజేపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ తాతాజీ గారు చెప్పడం. కెమెరామెన్ ఆదిత్యతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.